నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కొంతమంది నిన్న భీమిలిలో సందీప్ పంచకర్ల గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే భీమిలి అభ్యర్థి సందీప్ పంచకర్ల గారి ఆయన ప్రచారంలో భాగంగా నిర్వహిస్తూ ఉంటే ఆయన మీద దాడి చేయటం జరిగింది. ఆ దాడి గురించి, అలాగే కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు జనసేన పార్టీ గురించి, వాటి గురించి కూడా మాట్లాడటానికి ఈ లైవ్లోకి వచ్చాను. ఒక 5 minutesలో నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. రైట్, ఈరోజు నేను విజయవాడ తూర్పు నియోజకవర్గం బత్తిన రాము గారి ఆధ్వర్యంలో మేమందరం ప్రచారానికి వెళ్తూ ఉన్నాం. సో మీరు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మీరు వీలున్న ప్రతి ఒక్కరు రావాలని, అక్కడ ప్రచారంలో పాలు పంచుకోవాలని అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవకాశం మేరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రంగనాథ్ గుడ్ మార్నింగ్, బాలరాజు గుడ్ మార్నింగ్, రాజు వలంశెట్టి హాయ్ బ్రదర్, సత్య కొలపాయ్ రఘు గుడ్ మార్నింగ్, నాగు అడాల ఏఎన్ఆర్ హలో బ్రదర్, సురేష్ రాజు హాయ్ బ్రదర్ సురేష్. రైట్, లైవ్లోకి వెళ్దామండి. దయచేసి ఈ 10-15 రోజులు సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు ఏం చేస్తున్నా కూడా దాన్ని కొంచెం గట్టిగా వైరల్ చేయాల్సిందిగా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రైట్ అండి, నిన్న వైసీపీ కార్యకర్తలు కొంతమంది లేదా నాయకులు అవ్వచ్చు, ఎవరైనా కానీ మన సందీప్ పంచకర్ల గారు జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ అభ్యర్థి ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా కొంతమంది వచ్చి, మీరు చూశారు ఆ వీడియో కూడా, అది అంటే చాలా అరాచకంగా, నాకైతే చాలా దారుణంగా అనిపించిందండి. ఆయన ప్రచారంలో భాగంగా వెళ్తూ ఉంటే ఆయన కాన్వాయ్ అంటే ఆయన కారు పైకెక్కి మరి అలా బెదిరింపులు చేయటం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం చూసేవాళ్ళు చెప్పాలి, లేకపోతే వైసీపీ నాయకులు చెప్పాలి. ఏమన్నా మీరు ఎన్నో మాటలు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఎంతెంతో ఎగతాళి చేస్తా ఉన్నారు, ఎన్నో మాటలు అంటున్నారు. అన్ని మాటలు మీ సోషల్ మీడియాలో దగ్గర నుంచి, మీ ఛానల్స్ దగ్గర నుంచి, యూట్యూబ్లో కానీ ఎన్నో మాటలు అంటుంటే మా వాళ్ళందరూ కూడా చాలా సున్నితంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరు కూడా పెద్దగా తిట్టట్లేదు, ఒక రకంగా వెళ్తున్నారు. సరే, మాటకు మాట అందాం అనుకున్నాం. మీరు ప్రచారం చేసుకుంటున్నారు, మేము కూడా ప్రచారం చేసుకుంటున్నాం. ప్రచారం అనేది ఎవరి హక్కు వాళ్ళది, మీ హక్కు మీది, మా హక్కు మాది. అంతేగాని మా మీదకు వచ్చి దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? మనం ఏమన్నా అంటే నిజ జీవితంలో శత్రువులు మనం, లేదా రాజకీయంగా వైరం మాత్రమే ఉందా మన మధ్య? రేపు ఎలక్షన్స్ అయిపోయినాక ఓకే మేము గెలుస్తామని కాన్ఫిడెన్స్ మాకుంది, మీరు గెలుస్తారని కాన్ఫిడెన్స్ మీకుంది. ఎవరు గెలిచినా అంటే మీరు గెలిచినా మేము గెలిచినా సరే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. మీరు గెలిచినా మీ కింద మేము పనిచేయాల్సిందే. అంటే మీరు చేసే తప్పుల్ని వేలెత్తి చూపుతాం, మంచి అయితే పొగుడుతాం. అలాగే మేం గెలిచినా సరే మేం చేసే తప్పులుంటే మీరు వేలెత్తి చూపించాలి. మనందరం కలిసి పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలి. మనందరం తెలుగులో అన్నదమ్ముల్లాగా ముందుకెళ్లాలి. కానీ ఇలాగా రౌడీజాల్లో ముందుకెళ్లి ఏం సాధించాలని ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఏంటంటే వీళ్ళకి అధికారం లేకపోతేనే ఇలా ఉంటే, అధికారం వస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి అన్న భయభ్రాంతులకు మాత్రం గురవుతా ఉన్నారు. దయచేసి అలాంటి భయభ్రాంతులకి ప్రజలను గురి చేయొద్దు. మీరు కూడా మంచి రాజకీయాలు చేస్తారు అని చెప్పి మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇలాంటివి చేస్తే మీకే దెబ్బ, మీ పార్టీకే దెబ్బ అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి వైసీపీ సోదరులు ఎవరు కూడా మాకు శత్రువులు కాదు. కేవలం ప్రచారంలో భాగంగా మాత్రమే మేమందరం ఇలా ముందుకెళ్తున్నాం, మీరు అలా ముందుకెళ్తున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి మళ్ళీ రిపీట్ కానివ్వకండి. మీ ప్రచారం మీరు చేసుకోండి, మా ప్రచారం మేము చేసుకుంటాం. ఎన్నో మాటలు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు, అయినా కూడా మేము మీ మాటకి సమాధానం చెప్తున్నామే కానీ మిమ్మల్ని బూతు మాటలతోనో ఇంకో మాటలతోనో మేము తిట్టట్లేదు. మాకు ధైర్యం లేక కాదు, భయపడి కాదు. కాకపోతే ఇలాంటి రాజకీయాలు మనకొద్దు, మార్పు కోసం మేము వచ్చాం. కాబట్టి మీకు ఒక మంచి సందేశాన్ని, మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికి మేము ఉన్నాం. కానీ మీరు వెళ్లే దారిలో మేము ఉండటానికి మాత్రం మేము లేము. అది తెలుసుకోవాలని చెప్పి వైసీపీ సోదరులకు మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇకపోతే మీ నాయకులు కొంతమంది అంటున్నారు 52 కోట్లు అఫిడవిట్లో చూపించినటువంటి ఆస్తుల్ని, అఫిడవిట్లో చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాంధీతో పోలుస్తారేంటి అని. సార్, ఒక్క సినిమా రెమ్యూనరేషన్ 50 కోట్ల పైన ఉంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి. సంవత్సరానికి 20 కోట్లు 30 కోట్లు ఆయన ట్యాక్సులు కడతా చూపించారు. ఎందుకంటే ఆయన తీసేది ఒక సినిమాని సంవత్సరానికి. అంత రెమ్యూనరేషన్ ఉన్నటువంటి ఒక స్టార్ హీరో 50 కోట్ల అఫిడవిట్లో చూపిస్తే అది జెన్యూన్గా ఏమనాలి?
మీరు దాన్ని ఎగతాళి చేయాలా? గాంధీ మహాత్ముడితో పోలుస్తున్నారు. ఇంత స్టార్డమ్ ఉండి సినిమాకి 50 కోట్లు తీసుకునే స్టార్డమ్ ఉండి మీలాగా దొంగ సొమ్ము లేకుండా స్టార్డమ్ ఉండి కూడా వెళ్ళి అలాంటి చిన్న చిన్న ప్లేసుల్లోకి వెళ్ళి భోజనాలు చేస్తూ అందరూ మనలో ఒకటిగా కలిసిపోతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మీకు నోరు ఎలా వచ్చిందని చెప్పి నేను విజయసాయిరెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఆయన మీ నవ్వులు మీ ఎటకారాలు తెలియని కాదు. విజయసాయిరెడ్డి గారు, మీరు మీ నవ్వులు మీ పార్టీకి మంచి చేస్తుందని మీరు అనుకుంటున్నారు, అదే మీ పార్టీకి కీడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మీరే మీ పార్టీలో అంతకుముందు కూడా చార్టెడ్ అకౌంట్గా వ్యవహరించారు. అంతా ఈ దొంగ సొమ్ము లాజిక్స్ అంతా మీ దగ్గర నుంచే జరిగింది, ఈ లాజిస్టిక్స్ అన్ని మీ దగ్గర నుంచి జరిగినాయి అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. కాబట్టి దాని గురించి కొంచెం ఆలోచించండి. అలాగే ఇంకో ప్రచారం జరుగుతూ ఉందండి. ఏంటంటే సినిమా పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది రంగంలోకి వచ్చారు. ఇప్పటిదాకా రాని వాళ్ళు లాస్ట్ మినిట్లో రంగంలోకి వచ్చి జనసేనాని తిట్టి జనసేనాని ఓడించాలి, ఎలాగైనా అధికారంలోకి రావడానికి జనసేన అడ్డుంది కాబట్టి జనసేన అడ్డుని తొలగించుకోవాలి, మేము బయటికి వెళ్ళాలి, ఎట్లయినా సరే మేము ముందుకెళ్ళాలి, సీఎం ప్లేస్ లో కూర్చోవాలంటే జనసేన అడ్డు తొలగించుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి సినిమా వాళ్ళు దించి పెయిడ్ ఆర్టిస్టులు కొంతమందికి డబ్బులు ఇచ్చి తిట్టిస్తే పవన్ కళ్యాణ్ పని అయిపోద్ది అనుకున్న మూర్ఖులకి చెప్తా ఉన్నాం. ఎవరొచ్చారు మీ వైపు? కాపు 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 అని చెప్పుకున్నటువంటి సిగ్గులేని చిన్ని కృష్ణ వచ్చాడు. నేను కాపుని, మా వంశం తెనాల్లో అది, మా వంశం ఇది అని చెప్పుకున్నటువంటి ఒక లఫ్రూట్ గాడు వచ్చాడు. మనం ఎన్నో ఫ్రూట్లు చూసాం, కానీ లఫ్రూట్ గారిని వీడినే చూసాం మనం, చిన్ని కృష్ణ గారిని. రే నీకు సిగ్గుందా? నువ్వు కాపువి కాపువి కాపు అని చెప్తా ఉన్నావు. రైట్, నువ్వు కాపువే, ఏ పార్టీకైనా ఓటేసుకో, ఎవ్వడు కాదండో. కాపు అనేవాడు ఈ పార్టీలో ఉండాలి ఆ పార్టీలో ఉండాలని చూడో, ఏ పార్టీకైనా ఓటేసుకో. మా పార్టీ కుల పార్టీ కాదు, ఎవడైనా ఉండొచ్చు ఎవడైనా వెళ్ళొచ్చు. కాకపోతే మీ కాపులకు ఒకటి చెప్తా ఉన్నా, కాపు సోదరులందరికీ ఒకటి చెప్తా ఉన్నాను సార్. ఎప్పటి నుంచో గడిచిన 50 సంవత్సరాలు ఉన్నాయి, 60 సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ఏమో కానీ గడిచిన సంవత్సరాల్లో కాపులు ఈ కాంగ్రెస్ పార్టీకో తెలుగుదేశం పార్టీకో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకో, వైఎస్ఆర్సీపీ అంటే పిల్ల కాంగ్రెస్ అందరికి తెలియదు కాదు కాబట్టి కాంగ్రెస్ కో తెలుగుదేశం పార్టీకో కొమ్ము కాశారు కదా. మరి మిమ్మల్ని ప్రతి పార్టీలో అవహేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. మంచి లీడర్లు ఉన్నా కూడా వాళ్ళని తొక్కేయబడుతున్నారు. వాళ్ళకి సరైన మినిస్టర్లు ఎవరు, సరైన హోదా కల్పించరు. తక్కువ 5-6% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళకేమో 50 సీట్లు 60 సీట్లు 80 సీట్లు ఇస్తా ఉన్నారు, అన్ని సీట్లు ఇస్తా ఉన్నారు. మరి 27% ఉన్నటువంటి కాపు సోదరులకి ఇవ్వట్లేదు. మిమ్మల్ని ప్రతి విషయంలో గవర్నమెంట్ ఉద్యోగాల దగ్గర నుంచి, గవర్నమెంట్ కాలేజీల దగ్గర నుంచి, ప్రైవేట్ కాలేజీల దగ్గర నుంచి అవమానాలకు గురి చేస్తున్నారు కదా. మరి ఒక థర్డ్ పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వరు? ఈయన్ని పవన్ కళ్యాణ్ గారి కులం చూసో లేకపోతే ఇంకోటి కాదని నేను అంటుంది. ఈ 2 పార్టీల్లో అవమానాలకి అవహేళనకి గురవుతూ ఉన్నారు కదా. మరి ఒక్క అవకాశం థర్డ్ పార్టీకి ఎందుకు ఇవ్వరు? ఇంకా వాళ్ళ కాళ్ళే పట్టుకుంటాం, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ మూతులే నాకుతాం, వాళ్ళ ఇంట్లో పేడ ఎత్తేస్తామండి. ఇంకా మీరు అలాగే వెళ్తే మిమ్మల్ని ఎవరు మార్చలేరు, మీరు అలాగే ఉంటారు. దయచేసి చెప్తున్నా, ఇలాంటి చిన్ని కృష్ణ లాంటి బస్టు పట్టినటువంటి ఎదవల్ని మాత్రం ఎవరు కూడా వినరు. అది ఆయనకి తెలుసు. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ మంచోడు, మెగాస్టార్ ఫ్యామిలీ మంచిది. ఈ రోజున సడన్ గా డబ్బులు అందేసరికి మెగాస్టార్ ని బద్నాం చేయాలి, తిట్టాలి. మళ్ళీ ఎలాగో ఎలక్షన్స్ అయిపోయినాక ఒక మీటింగ్ పెట్టి లేదు ఆ రోజున ఎలాంటి పరిస్థితుల్లో అనాల్సి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగానే మంచోడని ఒక మాట అంటే సరిపోతుంది అన్నటువంటి ఇలాంటి నీచ నికృష్టులకి మీరు ఇంకా వింటే మీ కోతి మీరే తీసుకున్నట్టన్న విషయాన్ని మాత్రం గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ కులాన్ని కూడా ప్రోత్సహించరు, కులాలన్నీ ఒకటే అంటారు. కాకపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాపు సోదరులారా మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు, చాలా మంది రెచ్చగొడతా ఉన్నారు. ఇంతకాలం అవహేళనకి అవమానాలకి గురి చేశారు కదా. ఒక్క అవకాశం 3వ పార్టీ వచ్చింది, ఆ 3వ పార్టీకి ఇచ్చి ఒక్క అవకాశం ఎందుకు చూడకూడదు? బాగుంటే ముందుకెళ్ళండి, బాగాలేకపోతే వదిలేయండి ఒక్క అవకాశం. కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పక్కనోడి కాళ్ళు పట్టుకోకండి.
మిమ్మల్ని మోసం చేస్తూ చీట్ చేస్తూ ఇంతకాలం నయవంచన చేస్తూ వంచినటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోకుండా, ఇలాంటి చిన్ని కృష్ణ లాంటి సన్నాసులు కాళ్ళు పట్టుకోకుండా వెళ్తారు. చాలా మందిని చూశాను. ఓకే, వాళ్ళ స్వప్రయోజనాల కోసం కనీసం ఎమ్మెల్యే అవుతాను, ఎంపీకో అక్కడ అవకాశాలు వచ్చినాయి కాబట్టి వెళ్ళారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇలా డబ్బులు కమ్ముడిపోయి లాస్ట్ 10 రోజుల ముందు ఇప్పటిదాకా రాని ఎదవలు సన్నాసులు అందరూ ఈ టైంలో వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని తిట్టడానికి వచ్చారంటే వాళ్ళకంటే కక్కుర్తి సన్నాసులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపులంటే ఒక ధైర్యం, కాపులంటే కాపు కాసేవాడు, అంతేగాని కాళ్ళు పట్టుకునేవాడు కాదు అని చెప్పి నిరూపిస్తారని ఈసారి మాత్రం నేను గట్టిగా విశ్వసిస్తా ఉన్నా. మీరెవరు కూడా అలాగే ఉంటారని నేనైతే నమ్ముతా ఉన్నా. మీరందరూ కూడా అలాగే ఉంటారు. ఇంకా అడుగుతా ఉన్నారు, గాజువాకలో పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? గాజువాక భీమవరంలో సరిహద్దులు తెలుసా? మున్సిపాలిటీ తెలుసా? గాజువాకలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ ఉంటాడా, విజయవాడలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, సినిమాల్లో ఉంటాడా అని చెప్తున్నా ఎదవలకి చెప్తా ఉన్నా. రే, ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో వేస్తాడు సీటు, కుప్పంలో ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలిచాడు, పులివెందుల్లో ఉన్నాడా? పాదయాత్రలు అని చెప్పి, ఓదార్పు యాత్రలు అని చెప్పి, లేకపోతే ఆయన ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ లో ఉంటున్నాడా? ఎక్కడ ఉంటున్నాడా ఆయన? పులివెందుల్లో ఉన్నాడా? ఆలోచించి మాట్లాడండి ఎవడైనా సరే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అభ్యర్థికి నాలాంటోడికి 1 రోజు 2 రోజులు చాలు స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, హద్దులేంటి, మున్సిపాలిటీ ఎక్కడుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది అన్ని తెలుసుకోవడానికి నాలాంటి ఆర్డినరీ పర్సన్కి 1 రోజు చాలు. పవన్ కళ్యాణ్ లాంటి ముఖ్యమంత్రి అభ్యర్థికి ఎంతసేపురా? అరగంట చాలు. హద్దులు ఎక్కడున్నాయి, మున్సిపల్ ఆఫీస్ ఎక్కడుంది, ఏమేం కష్టాలు ఉన్నాయి ప్రజలకి. 100 మంది ఐఏఎస్లు వచ్చేస్తారు, ఐపీఎస్లు వచ్చేస్తారు, లోకల్లో ఉన్నటువంటి లీడర్లు వచ్చి అందజేస్తారు. అలాంటివే మీరు మాట్లాడేది? ఒక లీడర్ వస్తే నేను కాపుని అని చెప్తా ఉన్నారు కొంతమంది. మీకు సిగ్గనేది ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిగ్గనేది ఉంటే ఆయన కులాలకు సంబంధించిన వ్యక్తి కాదు, మతాలకు సంబంధించిన వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన ఒక మనిషి ఆయన. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కాపులు ఓట్లు వేయకూడదు అని చెప్పి మీలాంటి కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేసే వాళ్ళని చెప్పులతో కొట్టే రోజు ముందుంది. గట్టిగా ఎక్కువ రోజులు లేవు, 10 రోజులే ఉంది. 10-15 రోజుల్లో మిమ్మల్ని చెప్పులతో తరిమి కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నికృష్ట పేదవాళ్ళని దయచేసి అందరికీ చెప్తా ఉన్నా, ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, ఎంత కాలమైనా మనం ఒకళ్ళ కాళ్ళ కింద మాత్రమే పడుంటాం అనేటువంటి కొంతమంది కులస్తులు కావచ్చు, వాళ్ళని ఎవరు మార్చలేరు. అమ్ముడుపోయే జాతులాళ్ళు, అమ్ముడుపోయే మనుషులాళ్ళు, వాళ్ళని మాత్రం మనం ఎవరు కూడా మార్చలేమండి. వాళ్ళని అలాగే వదిలేయండి దయచేసి. వాళ్ళ గురించి మనం ఎక్కువగా పట్టించుకోవద్దు. ఇకపోతే వంగవీటి రాధా గారు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు ఆయన? వైసీపీ పార్టీలో ఉన్నారు ఇంతకు ముందు. ఇప్పుడు ఎక్కడున్నారు? తెలుగుదేశం పార్టీ. మరి ఆయనే విమర్శించారు, ఆయనే వెళ్ళారు. స్వప్రయోజనాల కోసం వెళ్ళే వాళ్ళ గురించి మనం పట్టించుకోని అవసరంలా. కానీ డబ్బులు తీసుకొని మరి తిడతారు చూసారా, వాళ్ళ గురించి మాత్రం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎవరు విశ్వసించొద్దు, ఎవరు నమ్మొద్దు. అలాంటి బ్లడీ ఫూల్స్ని కొట్టండి, తరిమి కొట్టండి, ఓట్లతో కొట్టండి. ఎదవలు డబ్బులు కూడా పంచుతా ఉన్నారు. అది వదిలేస్తే ఇంకో విషయం అడుగుతున్నారు, కోనా వెంకట గారి మీద మీరు ఎందుకు ఒకటండి, కోనా వెంకట గారు నాకు పర్సనల్గా నాకు ఆప్తులు. మేము చాలా ఫోన్లో మాట్లాడతారు నాతో, చాలాసేపు మాట్లాడుకుంటాం. మొన్న కూడా అమెరికాలో కూడా మేము కలిసి ఆల్మోస్ట్ ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా 2 గంటల సేపు నేను ఆయన కూర్చోవడం జరిగింది. ఒక చిన్న లైవ్ వీడియో కూడా పెట్టా. ఆ లైవ్ వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా మాట్లాడారు. నాకు కూడా చాలా బాగా చెప్పారు ఆయన. పవన్ కళ్యాణ్ నాకు సోల్మేట్ లాంటి వాడు, చాలా మంచి వ్యక్తి, చాలా ఇది అది అని చెప్పేసి. మరి ఆయన ఎందుకు మాట్లాడారు? ఆయనతో మాట్లాడినాక తప్పకుండా నేను స్పందిస్తానండి. తప్పకుండా నేను స్పందించి ఆ విషయం మీద కూడా నేను సీరియస్గానే స్పందిస్తాను, నో డౌట్ అండి. ఎందుకంటే నాకు వ్యక్తిగతం కన్నా నాకు పార్టీ ముఖ్యం. నా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా, వ్యక్తిగత ఆప్తుల కన్నా కూడా నాకు పార్టీయే ముఖ్యం. మన జనసేన పార్టీ కోసం నేను నిలబడతాను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత కాలం కూడా నేను జనసేన పార్టీ కోసం పనిచేస్తాను. నాకు ఏమీ అవసరం లేదు. నాకు ఒకళ్ళు ఇచ్చే పదవులు అవసరం లేదు, ఎమ్మెల్యే హోదాలు అవసరం లేదు, ఎలాంటి హోదాలు అవసరం లేదు. స్వచ్ఛందంగా నాకు నేను వచ్చాను, స్వచ్ఛందంగా నాకు కుదిరినంత వరకు నేను జనసేన పార్టీ కోసం పనిచేస్తాను. మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటున్నాను. నేను కూడా, మీరు పనిచేస్తున్నారు, నేను కూడా పనిచేస్తా. మనందరం కలిసికట్టుగా జనసేన పార్టీ కోసం పనిచేద్దాం. ఎవరికి శత్రువులం కాదు, ఎవరిని మనం తిట్టాం, అందరితో కలిసి పనిచేస్తాం. మనం వస్తాం, మనం రావాలి, సీఎం అవ్వాలి,
మనం పనిచేద్దాం. ఒకవేళ అవ్వకపోతే ఎవరు వచ్చినా కూడా స్వాగతిద్దాం, వాళ్ళు చేసే మంచిని పొగుడుదాం, తప్పులను మాత్రం ఎండగడదాం. అంతేగాని మనమే రావాలి మనమే చేయాలన్న విషయం ఏమీ లేదు. అల్టిమేట్ గా ప్రజలకు మంచి జరగాలి, అదొక్కటే మన లక్ష్యం. ప్రజలకు మంచి చేయటంలో మనం కూడా ఒక చెయ్యి ఉంటది. జనసేన అనేవాళ్ళు స్వార్థపూరిత రాజకీయాలు చేయరు. నన్ను తొక్కేయాలని ఎవరో చూస్తున్నారు మన పార్టీలో అన్నారు. ఎవడండి నన్ను తొక్కేసేది? బచ్చాగాళ్ళు. అంత సినిమా ఎవరికి లేదు. మనం జనసేన ఇక్కడ ఎవరిని తొక్కలేరు, తొక్కేవాడు తాట తీసేయగలను. కాబట్టి జాగ్రత్త, ఖబర్దార్. ఎవరికైనా చెప్తా ఉన్నాను, నన్ను ఎవడు తొక్కలేరు. నీతి నిజాయితీ గుండె ధైర్యం 100కి 1000 రెట్లు ఉందో నా దగ్గర. చెప్పా కదా, మాటల్లో కాదు చేతల్లో కూడా చూపించగలను. ఎవరిని లెక్క చేయను. నాకు పదవులు వద్దు, బొంగు భోషం అసలేమొద్దు. నేను పని చేస్తా అంతే. పని చేయటానికి వచ్చా, పదవులు తీసుకొని అనుభవించడానికి రాలా. పదవులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు కొంతమంది యదవులు, పదవులు వచ్చినాక ఒకలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ తాట తర్వాత తెస్తే ఎలక్షన్స్ అయిపోయినాక, ఇప్పుడు కాదు. అప్పటిదాకా మాత్రం మనం పార్టీ కోసం పనిచేయండి. ఎవరు నోరు జారి మాట్లాడద్దు దయచేసి. అప్పటిదాకా మేము పెట్టే వీడియోలు కావచ్చు, ఇవి కావచ్చు, అన్ని గ్రూపుల్లోకి, వాట్సాప్ గ్రూపుల్లోకి, ఫేస్బుక్ గ్రూప్స్లోకి అన్ని కూడా షేర్లు చేస్తూ ఉండండి. అందరికి వెళ్ళాలి. మీడియా లేదు మనకి, లేదా మీరు వీడియోలు పెట్టండి, మీరైనా మాట్లాడండి, ఏదైనా చేయండి. మీడియా లేదు. మీడియా అమ్ముడుపోయింది. అమ్ముడుపోయిన మీడియా మనకు సపోర్ట్ చేయదు. మనమే మనకి మీడియా. ధైర్యంగా ముందుకెళ్దాం, ఎవరికి భయపడద్దు. మనం ముందుకెళ్ళాలి. తప్పు చేసేవాడు తాట తీయాలి. అదే జన సైనికుడు లక్ష్యం. నేనైతే అలాగే ఉన్నా, మీరు అందరూ కూడా అలాగే ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని మిమ్మల్ని చూసి ధైర్యంతోనే నేను ఉన్నాను, పనిచేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి అన్నదమ్ములు అందరూ, అక్కచెల్లెలందరూ నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా అనురాగంగా కౌగిలించుకొని మాట్లాడుతూ ఉంటే ఆ శక్తి చాలండి. ఆ శక్తి నాకు ఇవ్వండి చాలు. నేను ఎంతవరకు కష్టపడగలను అంతవరకు కష్టపడతాను. జై హింద్, జై జనసేన. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.